అయోధ్య రామ మందిరాన్ని యోగ్యులు మంచి వ్యక్తులతో ప్రారంభించాలని డిమాండ్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిల్కిస్ బానును అత్యాచారం చేసిన నిందితులకు క్షమాభిక్ష కింద బెయిల్ ఇచ్చిన బీజేపీ నాయకులు అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రారంభించడాన్ని ఆయన తప్పుపట్టారు. మహిళల రక్తమాంసాలను పిప్పి చేసే బీజేపీ నాయకుల హస్తాలతో రామ మందిరం ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. రామాలయ పవిత్రతకు ఇది అవమానకరమని మండిపడ్డారు. అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించడంపై బీజేపీకి ఎలాంటి నైతిక హక్కుందని ప్రశ్నించారు నారాయణ. బిల్కిస్ బాను ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. ఒకవైపు రేపు పాల్గొన్న వాళ్ళని క్షమాభిక్ష వ్యక్తి పంపించేసిన ప్రభుత్వం, వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళని అయోధ్యకు పోయి రామాలయ ప్రారంభోత్సవం చేస్తారు. రామాలయ ప్రారంభం అనేది ఒక ఈవెంట్ ఆలోచిస్తారు. ఎలాంటి రక్తసిక్త హస్తాలతోటి గుజరాత్ నుంచి వెళ్లి వీళ్ళు అయోధ్యలో పోయి రామాలయం ప్రారంభించినట్టు ఎంతగానో సిగ్గుచేయడం కాకుండా రేపిస్టులకి సత్ప్రవర్తన మీద ఆధారపడి విడుదల చేస్తారా? సుప్రీంకోర్టు పట్టించుకుంటే తప్ప ఇంత గీత లేకుండా పోయింది. వీడికేం నైతిక హక్కు ఉందని అయోధ్యపై రామాయణాన్ని ప్రారంభించడానికి? అందువల్ల ఒక మహిళల యొక్క రక్త మాంసాలు పిప్పి చేసే రక్తకేస్త హస్తాలతోటి బీజేపీ అయోధ్యకు పోయి రామాలయాన్ని ఓపెన్ చేయడం అంటే అంతకాలం మీరు సిగ్గు చేయడం కొట్టలేదు. ఆ రామాలయ పవిత్రతకే అవమానకం లెక్క. బిల్కిస్ బాను ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. ఒకవైపు రేపు పాల్గొన్న వాళ్ళని క్షమాభిక్ష వ్యక్తి పంపించేసిన ప్రభుత్వం, వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళని అయోధ్యకు పోయి రామాలయ ప్రారంభోత్సవం చేస్తారు. రామాలయ ప్రారంభం అనేది ఒక ఈవెంట్ ఆలోచిస్తారు. ఎలాంటి రక్తసిక్త హస్తాలతోటి గుజరాత్ నుంచి వెళ్లి